నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమర యోధుడు, దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ తునిమండలో ఎస్సన్నవరం పంచాయతీలో అట్టహాసంగా జరిగింది. సమాజ సాధకుడు జయంతిని పురస్కరించుకుని దళిత నేత తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో స్థానిక దళితవాడలో జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సీనియర్ నేత యనమల రాజేష్, తునిమండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి విచ్చేశారు. చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, ఓతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, యనమల లక్ష్మణరావు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు ప్రభుత్వలతో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీలు, మాజీ టీడీపీ అధ్యక్షుడు అప్పన్న రమేష్, చోడిశెట్టి గణేష్, వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, సుర్ల బోడయ్య, మంతిన గంగాధర్, బొప్పన్న రాంబాబు, దూలం మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్ వారికి ఈరోజు 118వ జయంతి వేడుకల సందర్భంగా మరి ఎస్సన్నవరం గ్రామంలో చాలా ఘనంగా, అలాగే ఈ జయంతి వేడుకల సందర్భంగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని పెద్దలందరూ కూర్చొని ఎమ్మెల్యే గారిని అడగడం, అలాగే ఎమ్మెల్యే గారు యనమల దివి గారు విగ్రహాన్ని కూడా ఇవ్వడం, వీరికి అడిగిన మరుక్షణం విగ్రహాన్ని ఇవ్వడం. ఈరోజు ఈ జయంతి వేడుక నాడు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహావిష్కరణ చెయ్యాలి, ఆ మహనీయుడు పార్లమెంట్లో కూడా ఈయన విగ్రహం ఉంటుంది. ఎందువల్లంటే మన దేశం మనకు రావడానికి కానీ, రాజ్యాంగాన్ని రచించినప్పుడు అంబేద్కర్ గారితో పాటు కానీ సూచనలు సలహాలు ఇచ్చి మరి చాలా ఆదర్శనీయుడిగా ఆ మహానీయుడు ఉండడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 118వ జయంతి వేడుకలు ఇవాళ జరుపుకోవడం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కానీ, జనసేన వారిని, బీజేపీ వారిని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణుడు గారు, అలాగే జనసేన వారు ఆదేశాల మేరకు జనసేన సమన్వయకర్త గారు అవనివ్వండి, అలాగే యనమల రాజేష్ గారు అవనివ్వండి, అలాగే ఈ గ్రామ పెద్దలు, నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దిగ్విజయం చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుచు, మరి అలాగే భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ జగజ్జీవన్ రామ్ గారు ఆశీస్సులు కూడా అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మీ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఎస్సన్నవరంలో విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహావిష్కరణకి వచ్చిన నాయకులు మండల అధ్యక్షులు చింతమనేని అబ్బాయి గారికి, యనమల రాజేష్ గారికి, అలాగే ఇండిగంటి సత్యనారాయణ గారికి, ఓతుకూరి వెంకటేష్ గారికి, సుర్ల లోవరాజు గారికి, శ్రీరాజు గారికి, ఎస్సన్నవరం పంచాయతీ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ విగ్రహం మన తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో జరగడం జరిగింది. విగ్రహావిష్కరణ భారీ ఎత్తున జనం వచ్చారు. బాగా విగ్రహావిష్కరణ చాలా బాగా జరిగిందని ఈ రోజు బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా మా గ్రామానికి ఇచ్చేసి మా గ్రామంలో నాని ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా నాయకులైన చంద్రనేని అబ్బాయి గారు, అలాగే యనమల రాజేష్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు రామలింగేశ్వరరావు గారు, మరి మా గ్రామ అధ్యక్షులు బోడాల జమీల్ గారు, మొత్తం అంతా మా గ్రామం అంతా ఒక వేదికగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహానాయన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బాబు జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎస్సన్నవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణకి ఇచ్చేసిన మా పెద్దలు, మా కూటమి నాయకులు, మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సందర్భంగా గత మా పార్టీ అధికారులకు వచ్చిన కాడి నుంచి కూడా మా ఎండీపేటలో మా నాయకుడు అయినటువంటి తుమ్మలపల్లి నాని ఎంతో కృషి చేసి మా మేడం గారిని సహకారంతో ఈ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈ కృషి కనుక మా తుమ్మలపల్లి నాని యొక్క సహకారం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఎస్ఎన్వరం గ్రామంలో బాబు జీవన్ సందర్భంగా 18 సందర్భంగా ఎస్ఎన్వరం గ్రామంలో మా ఎస్సీ సోదరులందరూ కూడా ఈ విగ్రహం ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ తర్వాత బాబు జగన్మోహన్ గారు మన పౌర హక్కుల గురించి కానీ మా ఆర్థిక సూత్రాల గురించి కానీ ప్రాథమిక హక్కుల గురించి కానీ చాలా పోరాటం జరిగింది. అదేవిధంగా ఎస్ఎన్ఆర్ గ్రామంలో మన తుమ్మలపల్లి నాని గారు కానీ ఆధ్వర్యంలో ఈ బొమ్మ మొత్తం అందరూ కూడా సహకారంతో కూటమి నాయకులు అందరూ వచ్చి ఈ ఘనంగా ఈ విభాగంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. కాలంలో మా పేటలో ముఖ్యంగా ఎప్పటి నుంచో బాబు జగజ్జీవన్ రావు విగ్రహం పెట్టాలని మాకు చిరకాల కోరిక. అది మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తున్నాం. అది కొన్ని అనివార్య కారణం వల్ల ఆగిపోవడం ఇలాంటివి జరుగుతుంది. ఈ సంవత్సరం దివ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మేము ఈ బొమ్మ కోసం అడిగాం, విగ్రహం కోసం అడిగాం. ఏదేదైనా 118 బాబు జగజ్జీవన్ రామ్ జయంతికి మేము విగ్రహం పెట్టాలని అనుకున్నాం. దానికోసం మేము మేడం గారిని అడిగాం. ఈరోజు మేడం గారు మేము విగ్రహం ఇస్తాం, మీరు అక్కడ స్థలం చూసుకొని దాన్ని బేస్మెంట్ వేసుకుంటే విగ్రహం ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన యనమల దివ్య గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విగ్రహం ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మా గ్రామ మా కాలనీ గ్రామ పెద్దల సహకారంతో వాళ్ళు కొంచెం సగం అమౌంట్ పెద్దల యొక్క సహకారంతో ఇవ్వడం, మిగతా విగ్రహం దివ్య గారు ఇవ్వడం, ఇవన్నీ మా ప్రాంతంలో మా యూత్ కూడా అవ్వచ్చు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశాం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.